ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన విశాఖ శారదాపీఠంపై 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పెందుర్తి తహసీల్దార్ ఎం ఆనంద్ కుమార్ ను ప్రశ్నించారు. అంతకుముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల, మేయర్ పీలా శ్రీనివాస్ కు పరిస్థితిని బివి రామ్ వివరించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పెందుర్తిలోని ఆక్రమిత భూములలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలకు సంబంధించి తాను పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 23వ తేదీన తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను కలిసినప్పుడు శారదాపీఠం ప్రతినిధులు 4 వారాల గడువు కోరారని, అందుకే పీఠంలోని అక్రమ నిర్మాణాలను కూల్చలేదని తహసీల్దార్ సమాధానం చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ 8 వారాలు పైగా గడుస్తున్నా ఎందుకు శారదాపీఠం అక్రమ కట్టడాలు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించామన్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తహసీల్దార్ తెలియజేశారన్నారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ వద్ద ప్రస్తావించగా అక్రమాలను ఎంత మాత్రం సహించేది లేదని, అవసరమైన చర్యలు తప్పవని వారు తెలియజేశారన్నారు. అయితే విశాఖలోని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీకి కొమ్ము కాయడంతో పాటు శారదాపీఠానికి రక్షణ కవచంగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు. శారదాపీఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానిక విలేకరులకు వాటిని అందించాలని ఆయన పేర్కొన్నారు. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నాను, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతున్న అడుగుతున్నారు. మాకు అనుభవం కలుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభరత్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగుశక్తి ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, భీమిలి భూములపైన శారదాపీఠంకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటూ తెలుగుశక్తి పోరాటం చేసింది. సీఎం పేషి నుంచి కూడా ఫైల్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతివడం చూపించారు. మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీనవేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ చేయమని కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రకం చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నాను. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను, ప్రజల్ని ఆక్రమించి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నాను. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్ గారు చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పచ్చిక రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ము కాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వారైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేసిన ప్రభుత్వం వెనక్కి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికేయ మిత్రులకు ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈరోజు వాళ్ళకి ఎక్కడో ₹1,00,000 ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, 100 గజాలు ₹10 లక్షల ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ప్రజలకి వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థానం సంపాదించాలని కోరుతూ జై హింద్.